హల్లెలూయా. మీలో హుషారు వస్తుందని చెప్తున్నా అంతే. ఇప్పుడు దాకా నీరసంగా ఉన్నారేమో, 2 అయిపోయింది, దాకా 2 అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను. మనకి మరి మత్తయి సువార్త 27:46 ఒకరు చదవండి. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? నా దేవా నా దేవా నా చెయ్యి ఏల విడిచి, దేవుడు చెయ్యి విడిచిపెట్టేసి అంటే నరుని ఇక్కడ నరుడు అనమాట. నరుడు కాబట్టి ఆయన మనకలాగా ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు అనమాట ఆయన. అయితే ఫస్ట్ మాట తండ్రి వీరేం చేయుచున్నారు అనేది మనుషుల కోసం. రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట రెండవ మాట. మూడవ మాట తల్లికి కుమారుని అప్పగించాడు. ఈ 3 మాటలు ఎవరి గురించి చెప్పాడు? ప్రజల గురించి చెప్పాడు. 4వ మాట వచ్చేసరికి ఆయన గురించి చెప్పుకున్నాడు. ఏమనంటే నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎలా విడిచితివంటే ఎంతో బాధ, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ మాట అంటున్నాడు అనమాట. మనం కూడా చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో. ఒంటరి జీవితం చాలా భయంకరమైన జీవితం. ఒంటరి జీవితం అట్లా ఉంచి దేవుడు విడిచిపెట్టాడు, శిష్యులు విడిచిపెట్టారు, ఆయనతో తిని తాగి ఉన్నవాళ్ళు విడిచిపెట్టారు, మరి రొట్టెలు తిన్న వాళ్ళు విడిచిపెట్టారు, రాళ్ళు విసిరారు. చూడండి ఎంత భయంకరం అండి. ఒక మనిషి అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు అనమాట. అంత భయంకరమైన స్థితిలో కూడా ఆయన అంటున్నాడు నా చెయ్యి ఎలా విడిచితివి అంటున్నాడు. తండ్రిని అడుగుతున్నాడు. ఈ మాట 4వ మాట తండ్రిని అడుగుతున్నాడు. 5వ మాట వచ్చేసరికి ఆయన గురించే, 6వ మాట వచ్చేసరికి ఆయన గురించే, 7వ మాట వచ్చేసరికి కూడా ఆయన గురించే. ఈ 4 మాటలు కూడా ఆయన గురించే. 3 మాటలు అయితే ప్రజల గురించే. ఈ 4 మాటలు ఆయన గురించే చెప్పుకున్నాడు. ఈ 4 మాటలు ఆయన గురించే చెప్పాడు కాబట్టి మనం ఇంకొకటి చూద్దాము. కీర్తనలో 22:1 చాలండి. ఇక్కడ అంటున్నాడు ఇది ఏంటంటే ఎప్పుడో దావీదు ఏం చేశాడంటే ప్రవచించాడు. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల ముందు ప్రవచించాడు. అది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము ఆయనకి 33.5 సంవత్సరం అంటే క్రీస్తుతో పాటే వచ్చింది శకం. అవునా కదా? క్రీస్తుకు పూర్వమేమో, క్రీస్తుకు పూర్వం అంటే అది పాత నిబంధన కాలం వచ్చింది. క్రీస్తు శకం అనేటప్పటికీ యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి 1000 సంవత్సరాల నాటి కింద ప్రవచించిన ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? యేసయ్యలో ఆయనకి 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు ఆయన. తల్లిదండ్రులతో ఉండి వాళ్ళ ఆలన పాలన చూసుకున్నాడు, వాళ్ళతో ఉన్నాడు, వడ్రంగ పని చేశాడు, వాళ్ళకు ఒక అండగా కొండగా ఉన్నాడు. అయ్యేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాడంటే నరుడు విడవబడిన రూపం అంటది. అది భయంకరమైన స్థితి అండి. కొరడాలతో కొట్టి మరి అనేకమైన చిత్రహింసలు పెట్టి పిడిగుద్దులు గుద్ది నిన్ను కొట్టింది ఎవరో చెప్పమన్నారు, ప్రవచించమన్నారు. 1000 సంవత్సరాల నాటి కింద దావీదు ప్రవచించిన ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త 27:46 నెరవేరిందనమాట. హల్లెలూయా. గలతీ 3వ అధ్యాయము 13-14 చూడండి. చూడండి
ఎవరంటండి ఈయన మాను మీద వేలాడపడేవాడు ఎవడంట? శాపగ్రస్తుడంట. అంటే ఆయన ఏమైనా బందిపోడు దొంగ, లేకపోతే ఏమన్నా ఇతరులను ఏమైనా హింసించిన వాడా, ప్రేమించిన వాడు, జాలు చూపించిన వాడు, కరుణ చూపించిన వాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎలాగా ఒక బందిపోడు దొంగలాగా, ఒక తీవ్రవాదిలాగా అనమాట చేసి, అది ఆ మాన మీదకి ఎక్కాలంటే శాపగ్రస్తులే. అంటే వాళ్ళు అక్కడ రోమా ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ చేత ఏమన్నా వాళ్ళు దొంగతనాలు చేసినప్పుడు కానీ, నరహత్యలు చేసినప్పుడు కానీ భయంకరమైన శిక్ష వేస్తారనమాట. అట్టమంటే భయంకరమైన శిక్ష ఎవరికి వేస్తారు? యేసుకి వేశారు. ఆయనకి అది తగిన శిక్ష కాదది. ఆయన ఏ నేరం చేశాడని వేశాడు? మనందరి గురించి ఆయన పాపంగా ఎంచబడ్డాడు అనమాట. మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మనం పొందాల్సిన ఆ శిక్షను ఆయన పొందాడు అనమాట. ఆ శిక్ష ఆయన పొందుతూ కూడా ఇతరులను దీవించాడు. ఏం చేస్తున్నారో తెలియదు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకోటి చూడండి, ఇక్కడ జకర్యా కూడా ప్రవచించాడు. 13:7 నన్ను విడిచిపెడతారా అన్నాడు కదా, శిష్యులు విడిచిపెట్టారు. చూడండి అక్కడ హల్లెలూయా. జకర్యా 13:7 వచ్చిన చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? కాపర్ని హతము చేయము. ఈయన కూడా ప్రవచించాడు. ఇంకా చెప్తే యెషయా కూడా ప్రవచించాడు అనమాట. యెషయా 53:1 దగ్గర నుంచి 12 వచనాల వరకు చూస్తే అంతా ఆయన గురించే ప్రవచించాడు.